ఇక విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధింపులు గురి చేస్తోందని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు ప్రైవేట్ కాలేజీలు ఎందుకు భయపడ్డాయో సమాధానం చెప్పాలన్నారు. మంది విద్యార్థులు ఫర్దర్ చదువులకు పోలేక ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కనుక మీకు సర్టిఫికేట్స్ ఇవ్వం అని చెప్పి ఆపెట్టుకోవడం, ఏదైనా రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకుందామంటే సర్టిఫికేట్స్ లేక చదువుకొని పాస్ అయ్యి సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర లేక ఎలిజిబుల్ కోల్పోవడం, దాదాపు లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఉంది. 4,25,000 మంది ప్రభుత్వ కళాశాలలో పనిచేసేటువంటి లెక్చరర్స్, మిగతా స్టాఫ్ వాళ్ళు 9 నెలల నుంచి జీతాలు రాక వాళ్ళు ఉన్నారు. అటెండర్లంతా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి మీరు భయపెట్టించి కాలేజ్ చెప్పగలుగుతారు, ఓపెన్ చేస్తారు. మరి చెప్పే లెక్చరర్ కు 9 నెలల నుంచి జీతాలు రాకపోతే ఇల్లు గుర్తురాదా, పిల్లలు గుర్తురాదా? కాలేజ్ యాజమాన్యానికి నీళ్లు దాపుతాడా, కరెంట్ బిల్ కడతాడా, వాటర్ బిల్ కడతాడా? మరి ఓనర్స్ కట్టుకొని పాపం అప్రపాలు అయిపోయి కిరాయి రాకుండా వాళ్ళు బాధలు ఉంటారా? ఇంతమందిని బాధ పెట్టి బలవంతంగా నెత్తి మీద తుపాకి పెట్టిలా పెట్టి తెలుస్తావా సస్తావా అంటే తప్పని పరిస్థితులు తెలిసిండ్రు. మరి తెలిసిన తర్వాత మరి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పారా? మరి మీరు సర్టిఫికేట్లు ఆపొద్దు, ఇవ్వండి ఆదేశాలు ఇచ్చిరా? దసరాకు 300 కోట్లు అన్నారు, దీపావళికి అన్నారు. దసరా పోయింది, దీపావళి పోయింది, వచ్చినాయి మొత్తం 1200 కోట్ల 300 కోట్లు ఇచ్చిండ్రు. టోకన్లు ఇచ్చిండ్రు. టోకన్లకు కమిటీ, టోకన్లు ఇవ్వడానికి ముగ్గురు మంత్రులతో కమిటీ, టోకన్లు ఇచ్చిన తర్వాత టోకన్లు అమలు చేయడానికి మళ్ళీ ముగ్గురుతో, కోదండరాం గారితో పాటు ముగ్గురుతో కమిటీ. విద్యార్థుల ఫీజు ఇవ్వడానికి మాత్రమే కమిటీ అంట, కాంట్రాక్టర్ల కమిటీ కాదంట. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ఎవరెవరికి ఏ కాంట్రాక్టర్, హైయెస్ట్ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారు, సెకండ్ థర్డ్ మొత్తం విడుదల చేయండి. కాంట్రాక్టర్లకు ఎంత విడుదలని, విద్యార్థులకు ఎంత విడుదలని, వైద్యానికి ఎంత విడుదలని. మరి అలా కాలేజ్ యజమాన్యం ఒప్పుకున్నది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎంత వసూలు చేస్తారో మాకు తెలుసు, మీరు ఎన్ని డబ్బులు ఇస్తారు. మరి నిజమే అదైతే, నిజంగానే మీరు లక్షలను సంపాదించి లక్షల కోట్ల రూపాయలు మీరు మీ దగ్గర ఉంటే, ముఖ్యమంత్రి గారు చెప్పిందే కరెక్ట్ అయితే, లక్షలాది డొనేషన్ తీసుకుంటున్నారు, మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి అని నిజమైతే, మరి కనీసం దయచేసి విద్యార్థులని మీరు వేధించకండి.